ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 89వ కీర్తన 34వ చరణం మనం చదువుకుంటున్నాము. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నాం. ఇజ్రాహీయుడైనటువంటి ఏతాను రచించినటువంటి దైవ ధ్యానం అని ఇది మనం ఎరిగి ఉన్నాం. మనం దేవుని బిడ్డలం కనుక దేవుని ఎదుట ఒక నిబంధన చేసుకున్న తర్వాత దాన్ని మనం మార్చకూడదు. దేవుడు మన కొరకు చేసినటువంటి నిబంధన ఆయన మార్చడు అని మనం ఎరిగి ఉండాలి. మరి యోబు 31వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని అన్ని స్త్రీని నేను ఎలా చూద్దును, లేదా కన్యక నేను ఎలా చూద్దును అని చెప్తున్నాడు. తాను చేసిన నిబంధన చొప్పున అతను జీవించి తన జీవితకాలం అంతట్లో ఎన్ని శ్రమలు ఎదురైనా దానిలో నుంచి ఆయన విజయం పొందినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. మరి మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, మనకున్న అలవాటు ఏమిటంటే, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు దేవునితో కట్టడ చేసుకుంటాం. ప్రభు అట చేసుకుంటాం, ఇటు చేసుకుంటాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పుకుంటాం. ఆ కష్టం తీరిన తర్వాత మన నిబంధన మనం మర్చిపోతాం. అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మన జీవితంలో రాకూడదు. దేవునితో మనం ఒక నిబంధన చేసుకుంటే దాన్ని మీరి మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. యోసేపు కూడా దేవునితో నిబంధన చేసుకొని ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి తన చిన్నతనంలోనే దేవుని వాక్యానికి లేదా దేవుని కట్టడలకు లోబడ్డాడు. అతను అమ్మబడిన ఒక బానిసగా యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్న అతని భార్య అతన్ని ఎంతగా శోధించినప్పటికీ అతను ఒక మాట అంటున్నాడు, నీవు అతని భార్య అయినందున నీ భర్త నిన్ను నాకు అప్పగించలేదు, మిగతా అన్ని విషయాలు ఇంట్లో నాకు సర్వాధికారం ఉంది, అయితే నీవు అతని భార్య కాబట్టి నీ మీద నాకు అధికారం లేదు కాబట్టి నా దేవునికి భయపడుతున్నాను, నా దేవుని కట్టడలు మీరి నేను నీతో కూడా ఏ పాపం చేయలేనని ఖచ్చితంగా చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె అనుదినము ఆయన్ని శోధించినప్పటికీ అతను ఆమెతో పాపం చేయలేదు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవునితో చేసుకున్న నిబంధన యోసేపు మీరలేదు. దేవుడు ఆ నిబంధనలో అతను నిలబడేదానికి కూడా సహాయం చేసినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. మరి యెహోవా దేవుడు దావీదుతో కూడా ఒక నిబంధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అది 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12 నుంచి 16 వరకు మనం చూసినప్పుడు, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ పితరులతో కూడా నువ్వు వెళ్ళిన తర్వాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చించి నీ రాజ్యమును అతనికి స్థిరపరచుదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, నా సింహాసనం అతనికి నిత్యము నిలిచి ఉండును అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే సొలొమోను సింహాసనం కాదు, ఆ సింహాసనాసీనుడై ఉన్నవాడు మన యేసు ప్రభు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ నిబంధన దావీదు పట్ల నెరవేర్చి ఈనాడు మనమందరం యేసు ప్రభు బిడ్డలుగా జీవించడానికి దావీదు సింహాసనంలో నుంచి వచ్చినటువంటి కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనకు రక్షణ ప్రణాళికలను కొనసాగించినట్టు గమనిస్తున్నాం. హన్నా కూడా మరి దేవుని దగ్గర ఒక నిబంధన చేసింది, నాకు ఒక కుమారుని ఇస్తే వాడిని నీ దేవాలయంలో విడిచిపెడతాను, నీ పరిచర్యకు సమర్పించుకుంటానని ఒప్పుకున్న ప్రకారంగా ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు. అలాగే సమూయేలుని పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఇందుని బట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ బిడ్డలం, మనం దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్నాం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తామని నిబంధన చేసుకొని, ప్రభు నీ బిడ్డగా నేను ఈ లోకంలో జీవిస్తానని మనం ఎప్పుడైతే స్థిరమైన తీర్మానంతో ఉంటామో, మన ప్రతి శ్రమల్లో, ప్రతి కష్టంలో, ప్రతి అక్కర్లో, ప్రతి అవసరతలో ఆయన కూడా మనల్ని చేయబడవక కాపాడి సంరక్షిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో మనం నిలకడగా ఉండకుండా దేవుడు మాకు సహాయం చేయలేదంటే దేవుడు సహాయము చేయుడు. దేవునిలో నువ్వు నిలకడ ఉండి నిబంధన చేసుకొని నీ కట్టడలను అనుసరించి నేను జీవిస్తానని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉంటున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఏ సృష్టిగా మేము నీతో నిబంధన చేసుకొని నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మాకు అందరికీ కావలసిన ఆత్మీయ జ్ఞానము, పరిశుద్ధాత్మని కృప కాపుదల దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.